లంగ్ లో వాటర్ చేరిపోయింది అనమాట. మళ్ళీ బయోప్సీ, ఎంఆర్ఐ అండ్ పెట్ సిటీ అన్ని చేశారు. కీమో ఇచ్చి ఒక 10 days అయింది, బాగోట్లేదు. సో అంత బాగుంటే మాత్రం పునర్జన్మకి మాత్రం మేము రుణపడి ఉన్నట్టేనండి. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ బంధువులు ఉన్నారు మనతో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు? స్వర్ణలత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజాం దగ్గర విలేజ్ అండి. ఓకే, పేషెంట్ ఎవరండి? పేషెంట్ మా ఫాదర్. వయసు ఎంత ఉంటుంది? 64 ఏజ్ ఉంటుంది. ఓకే, ప్రాబ్లం ఏంటి మేడం? యాక్చువల్గా 2018లో ఆయనకి రైట్ లంగ్ ట్యూమర్ వచ్చిందండి. ఓకే, అది క్యాన్సర్ క్రింద ఎంఆర్ఐ స్కాన్ చేసినాక చెప్పారు. అంటే మేము విశాఖపట్నం హాస్పిటల్ అడ్మిట్ చేసినాక రైట్ లంగ్ ట్యూమర్ రిమూవ్ చేశారు. ఓకే, అది ఎప్పటికైనా స్టేజ్ మారొచ్చు, ఎవ్రీ 6 months కి ఒకసారి చెకప్ కి రమ్మన్నారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ అయినా 1 year కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఓకే, చేయడంతో మొన్న రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ హెవీగా పెయిన్ వచ్చి, ఆయాసం వచ్చి ఆయన కడుపుబ్బరంలో అయిపోయి బాగాలేదనమాట. వెంటనే వచ్చినాక లంగ్ లో వాటర్ చేరిపోయింది అనమాట. ఓకే, వాటర్ చేరిపోవడంతో ఆ వాటర్ రిమూవ్ చేసినాక కొంచెం మోషన్స్ కి వాటికి టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఆయన కొంచెం రికవర్ అయినాక వాళ్ళు మళ్ళీ బయోప్సీ, ఎంఆర్ఐ అండ్ పెట్ సిటీ అన్ని చేశారు. చేసినాక పెట్ సిటీ చేసినాక ఏంటంటే బాడీలో ఇంకెక్కడికి ఏమైనా ట్యూమర్ వెళ్ళిందేమో చూసారు. ఇంకెక్కడికి రాలేదు, బట్ లంగ్ లో ఒకే దగ్గర లేదనమాట. అది బ్లాక్స్ కింద అయింది అని చెప్పారు. కీమో సజెస్ట్ చేశారు. ఒక 3 days అడ్మిట్ చేసుకున్నాక కీమో ఇచ్చారు. కీమో ఇచ్చినాక ఏంటంటే ఇప్పుడు ఆయనకి కొంచెం కీమో ఇచ్చి ఒక 10 days అయింది, బాగోట్లేదు. మళ్ళీ సేమ్ ఆవిడ కడుపులో ఉబ్బరంలా వచ్చేసి మోషన్ అవ్వకపోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. నాకేంటంటే 64 తర్వాత మనం కీమో ఇప్పించడం ఎందుకని అనిపించి ఊర్లోనే మా బంధువులు వేరే వాళ్ళు మీది సజెస్ట్ చేశారు, ఒకసారి చూడండి గూగుల్లో. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే హైదరాబాద్ కి కనెక్ట్ అయింది. హైదరాబాద్ అంత దూరం పేషెంట్ ఎలా తీసుకెళ్తాను, అందుకని మీది కనెక్ట్ చేసుకున్నాను అనమాట. మీ వాళ్ళు సజెస్ట్ ఏంటంటే చేశారు, ఫాదర్ వద్దు మేడం, ఎందుకంటే ఆయనకి బాగుంది, కంపల్సరీ ఆయన కంఫర్ట్ గా ఉన్నారంటే తీసుకుని రండి, లేదంటే వీడియో కాల్ లో మేము చూస్తాము, మీరు మాత్రం రిపోర్ట్లు తీసుకుని రండి అని మీరు చెప్పారు. చెప్పినాక ఆ రిపోర్ట్స్ తీసుకొని ఈ రోజు ఉదయం 3ంటికి బయలుదేరి ఇప్పుడు రావడం జరిగింది. మేము వచ్చినాక సార్ ఏమన్నారంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువైనా ఏమైనా సరే అది ఇలా ప్రాబ్లం అవుతుందండి, మీరేం చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి మనం ఇచ్చిన మెడిసిన్ తో పాటు ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఇవి కొంచెం పాటించండి. దీనికనేది కంప్లీట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని మేము చెప్పము. ఒక 45 days యూజ్ చేసినాక మనకి 100% రికవరీ ఉంది అని అంటేనే మన దగ్గరికి మీరు రండి, ఖచ్చితంగా అవుతుంది మేడం దీనివల్ల అని చెప్పారు. సో మళ్ళీ మేము 45 days తర్వాత చూసుకొని నేను మళ్ళీ మీకు ఈసారి రాక్కర్లేదంట కదా, ఆన్లైన్ లో కూడా మీరు ఉంటుందంట కదా, సో ఆన్లైన్ లో మేము బుక్ చేయడమా, లేకపోతే మళ్ళీ బాగుంది అనుకోండి ఒకసారి ఫాదర్ని తీసుకుని వద్దామని ఉంది నాకు. సో వాళ్ళకి కొంచెం ఇది రావాలి కదా, సో అంత బాగుంటే మాత్రం పునర్జన్మకి మాత్రం మేము రుణపడి ఉన్నట్టేనండి. ఓకేనా? అంటే ఎలాంటి ఇబ్బందుల వల్ల పేషెంట్ కి మీరు ఈ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ యాక్చువల్గా రెగ్యులర్ గా ఆయన చాలా బాగా నడిచేవాళ్ళు, ఫార్మర్. ఆయనకు ఉండే స్ట్రెంత్ లో అయితే మాత్రం ఇప్పుడు ఉండే జనరేషన్ ఎవరు ఉండరు మా ఫాదర్ కి. కానీ లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము చేసేసాము. అలా 1 year మేము టైం వేస్ట్ చేసాం. తర్వాత ఇంకా పర్సన్ ఏంటి అంత ఇది అయిపోతున్నారని చూసినాక ఎందుకని మంచిదని చెప్పేసి ఎప్పుడైతే ఎంఆర్ఐ చేసామో అప్పుడు ఇది బయటపడిందండి. మీ వాళ్ళు 10 videos వరకు నేను చూసాను. అన్ని చూసే టైం లేకపోయినా 10 చూసాను, బాగుంది, సరే ఒకసారి ట్రై చేద్దాం అనిపించే వచ్చాము యాక్చువల్ గా. సో దీన్ని బట్టి నేను చూస్తానండి. వీక్నెస్ ఎక్కువ ఆయనకి, దాని వల్ల మేము చూసి ఐడెంటిఫికేషన్ చేసాం. మా మెడిసిన్ మీకు తొందరగా పేషెంట్ కి క్యూర్ అవ్వి పేషెంట్ యాక్టివ్ గా అవ్వాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.